హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? జుకినీతో ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తాను. ఎలా చేయాలో మీరు కూడా చూసి చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను 2 జుకినీ అయితే తీసుకున్నా. సో చాలా ఈజీ రెసిపీ. ఇలా సైడ్స్ కట్ చేసేసుకొని ఇలా రౌండ్ పీసెస్ లాగా చేసుకోవాలి. చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇలా గట్టిగా పిండేసుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసి ఇలా బౌల్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఎగ్, ఇలా విస్కర్తో ఎగ్ని బీట్ చేసుకుందాం. ఇలా క్రీమీగా రావాలి. దీంట్లో చిటికెడు మిరియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ మైదా, ఇప్పుడు ఎగ్, ఇదంతా మిక్స్ చేసుకోవాలి. జుకినీకి 1 ఎగ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. చాలా ఈజీ రెసిపీ, క్రిస్పీగా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చూడడానికి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ½ టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీ వస్తుంది. ఇది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్, గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ వేడవుతుంది. దీంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్చర్లో వేసుకుందాం.
డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది టర్న్ చేసుకోవాలి ఇలా. మంచి కలర్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నామండి. మళ్ళీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక 2 minutes ఫ్రై చేస్తున్నాం. మనకి ఫ్రై అయినట్టే మనం తీసేసుకున్నామండి. ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట. సేమ్ సెకండ్ ట్రిప్ అలా వేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి. జుకినీ చాలామంది ఇష్టపడరు, కానీ హెల్దీ. సలాడ్ అలాగా నచ్చని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి కూడా రెడీ అయిపోయినాయి. దీన్ని కూడా మనం తీసేసుకుందాం. మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలామంది జుకినీ ఇష్టపడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇలాగ చేసుకొని తింటే హెల్దీ ఫుడ్ అన్నప్పుడు ఎలాగైనా మనం ప్రిపేర్ చేసుకోక తప్పదన్నమాట. ఇలా చేసుకొని అయితే మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.